మాకు ఏం సమస్య అంటే నీళ్ళ సమస్యనే. నీళ్ళే లేవు మాకు, నెలెత్తుంది సార్. నీళ్లు లేవేం లేవు. వాన వస్తే వాన నీళ్ళే పట్టుకున్నాం మేము, వాన నీళ్ళతోనే వాడుకుంటున్నాము. మాకు పండుగ రోజు కూడా వాన నీళ్ళే లేవు. వాగుకుపోయి స్నానాలు పిల్లలు తోలుకొని పోయి, చిన్న చిన్న పిల్లల్ని తోలుకొని పోయి స్నానాలు చేపించుకొని బట్టలు ఎత్తుకొని వెలుగైతే మీద పడుతున్నాయి సార్. మా మీద ఎలుగు ఉక్కొచ్చింది మీదకి. పిల్లలు తీసుకొని వాగుకుపోతే ఆ పిల్లలు నడవాక ఆ ఎలుగు మీదకి ఉక్కొచ్చింది. ఉరుకొస్తే కూడా ఆ పిల్లల్ని అట్లా స్నానాలు చేసుకొని తోలుకొని వచ్చిన పండుగ రోజుల పిల్లల్ని మేము ఎలుగు చేతిలో పడుతున్నాం వాగుకుపోయి. నీళ్ళు ఒక సుక్క లేవు, తాగడానికి నీళ్ళు లేక ఈడ హౌజులలో ఉన్న నీళ్ళు ఎత్తుకొని పోయి తాగినాం. నీళ్లు వాన నీళ్ళు ఇన్ని రోజులు వాడినాం సార్. అసలు కరెంటు బుగ్గలు వేయాలంటే రోడ్ల పోటీ వేసిర్రు. మా కాలనికే రోడ్లు బుగ్గలు లేవు. కాలిపోయిన బుగ్గలు వేస్తే అన్ని లైట్లు వెళ్తున్నాయి కానీ మా కాలనికే లైట్లు వెలగలేదు. కరెంటు మళ్ళీ ఉండదు చేయదు. మళ్ళీ రోడ్ అయితే అసలు వాన వస్తే నడవనీకనే ఉండదు సార్. మా చెంచు కాలనే పట్టించుకుంటున్నారు, మా చెంచోళ్ళే లేరు అనుకుంటారు. మళ్ళీ ఇట్లాంటి దానికైతే అవసరాలకైతే మాకైతే వచ్చి మరి ఉండరు, మేము ఉండమమ్మా అని చెప్తారు కానీ ఇట్లాంటి దానికైతే అవసరాలకే కానీ మనం ఆడుకునేది అవసరం లేదు సార్. నా పేరు ఇదమ్మా, మా చెంచు కాలనీ. మా చెంచు కాలనీకి అసలు నీళ్ళు ఇస్తలేరు, నీళ్ళు లేవేం లేవు. 2 వారాలు అవుతుంది నీళ్లు లేక. నైట్ 6కి ఇడిస్తే అప్పుడు 4 బిందెలు వచ్చినవి. అవి కడుక్కోరు, ఏం కడుక్కోవాలా, ఆ నీళ్ళతో పిల్లలకి ఏం చూసుకోవాలా. నైట్ 6కి పిల్లలు పండుకుంటారు. ఆ నైట్ పిల్లలు పడుకున్న సమయం వల్ల మేము ఎప్పుడు వండి పెట్టుకోవాలా. బువ్వ కూలికి పోయి వస్తాం, కూలితే మళ్ళా మా చెంచకాలకి అసలు నీళ్ళు లేవు, సిసిరోడ్లు కూడా లేవు, కరెంటు కూడా సరిగా లేదు. మా చెంచకాలకి నీళ్ళు వేయమని మేము అడుగుతున్నాం. నీళ్ళు కావాలి మేము మాకు అసలుకి. నా పేరు చిట్టమ్మ, అది వటవట్లపల్లి చెంచుకాలి. మాకు నీళ్ళు లేవు సార్. నెల అవుతుంది, 2 వారాలు అంటుంటారు కానీ నెల అవుతుంది. పండుగ పూట కూడా మాకు నీళ్ళు లేవు. పొద్దుగుకి పనికి వచ్చి వాన వస్తే వాన నీళ్ళతోనే మేము తాగుతున్నాము. కోతులు ఎరిగిన నీళ్ళు, కోతులు ఉచ్చపోసిన నీళ్ళు తాగుతున్నాం సార్ మేము. మాకు నీళ్ళు అసలు మాతో ఓట్లు వేపించుకుంటారు చెంచాలతోని. మా చెంచుకాలకి గిన్నె నీళ్ళు పండుగలకి కరెంట్లకి బుగ్గలు వేస్తే మా చెంచుకాలకే బుగ్గలు వేయారు సార్. మేము అడిగితే కొట్లాటకు వస్తారు. ఎవరైనా మా దాంట్లో మగపిల్లలు అడిగితే వాళ్ళని తన మీకు వస్తారు. మీ ఎందుకురా మీకు గుడ్డ అది కరెంట్ అని అట్లా అని మాట్లాడుతుండ్రు సార్. మాకు అసలు నీళ్ళు అసలు పట్టించుకుంటలేరు. మేము పొద్దుగుకి పనికి పోవాలా, మా వచ్చి ఉపాసం పిల్లల్ని పండపెట్టుకోవాలన్నా సార్ నీళ్ళు లేక. 2 బోర్లు ఉంటాయి, 2 బోర్లు కూడా నాశనం చేసి ఎవరు పట్టించుకుంటలేరు. ఆ బోర్లను చెంచుకాలనే 2 బోర్లు ఉన్నాయి. అందులో మోటార్లు పడ్డవని అవి తీస్తలేరు, వాళ్ళు పట్టించుకుంటూ లేరు. ఓట్లకైతే ఉరుకొస్తారు, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు సార్. నీళ్ళకి మళ్ళీ ఇబ్బంది అయింది మాకు. కార్పొరేటర్ లేదు, ఎలక్షన్లలో సర్పంచ్ ఎలక్షన్లలో ఓట్ల కోసం మాత్రం ముందర జై సంచు, జై సంచు, జై సంచు, జై సంచు. మేము కడుతూనే ఉన్నాం, మరి అన్నిటికీ చేస్తూనే ఉన్నాం. మాకెందుకు చేస్తలేరు మరి ఇవన్నీ? మాకేమైంది? మాకేరుకు నీళ్ళు కావాలి, నీళ్ళు కావాలి, నీళ్ళు కావాలి, నీళ్ళు కావాలి, నీళ్ళు కావాలి, నీళ్ళు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.